లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్ పాత్రపై ఈడీ దాఖలు చేసిన సప్లిమెంట్ ఛార్జ్ షీట్లో కవిత పాత్ర ఉన్నట్లు ప్రస్తావించింది ఈడీ. అరుణ్ పిల్లై ద్వారా కవిత ఇండో స్పిరిట్లో ఇన్వెస్ట్ చేసినట్లు చెప్పారు. విజయ్ నాయర్ ద్వారా కవిత డీల్స్ చేసినట్లు తెలిపారు అధికారులు. సౌత్ గ్రూప్ నుంచి ఆప్ పార్టీకి 100 కోట్లు ఇవ్వడంలో కవిత పాత్ర ఉన్నట్టు చెప్పారు. ఈ డబ్బులో 45 కోట్ల రూపాయలు హవాలా మార్గంలో తరలించి గోవా ఎన్నికలకు ఖర్చు పెట్టారని తెలిపారు. మాజీ పీఏ అశోక్ కౌశిక్ చేతుల మీదుగా కవిత లావాదేవీలు జరిపినట్టు పేర్కొన్నారు ఈడీ అధికారులు. లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్ పాత్రపై ఈడీ దాఖలు చేసిన సప్లిమెంట్ ఛార్జిషీట్లో కవిత పాత్ర ఉన్నట్లు ప్రస్తావించింది ఈడీ. అరుణ్ పిల్లై ద్వారా కవిత ఇండో స్పిరిట్లో ఇన్వెస్ట్ చేసినట్లు చెప్పారు. విజయ్ నాయర్ ద్వారా కవిత డీల్స్ చేసినట్లు తెలిపారు అధికారులు. సౌత్ గ్రూప్ నుంచి ఆప్ పార్టీకి 100 కోట్లు ఇవ్వడంలో కవిత పాత్ర ఉన్నట్టు చెప్పారు. ఈ డబ్బులో 45 కోట్ల రూపాయలు హవాలా మార్గంలో తరలించి గోవా ఎన్నికలకు ఖర్చు పెట్టారని తెలిపారు. మాజీ పీఏ అశోక్ కౌశిక్ చేతుల మీదుగా కవిత లావాదేవీలు జరిపినట్టు పేర్కొన్నారు ఈడీ అధికారులు. డీటెయిల్స్ ఢిల్లీ నుంచి సదా లైవ్ లో అందిస్తారు. సదా, ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సూర్య, ఇటు ఈడీ ఇటు ఢిల్లీ సీఎం కు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ కు సంబంధించి 7th సప్లిమెంట్ ఛార్జ్ షీట్ ని నిన్న రౌజ్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టింది. సో ఫైల్ చేసింది. దాన్ని రౌజ్ అవెన్యూ కోర్టు పరిగణలోకి తీసుకుంటామంటూ కూడా ప్రకటించింది నిన్న. సో అయితే వీళ్ళు ఫైల్ చేసిన ఈ ఛార్జ్ షీట్ లో చాలా కీలకమైన అంశాలు బయటపెట్టింది ఈడీ. దానిలో ముఖ్యంగా ఇటు అరవింద్ కేజ్రీవాల్ పాత్రతో పాటు ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన పాత్రను కూడా పూర్తిగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చింది. సో ముఖ్యంగా మొదట ఎక్కడ స్టార్ట్ అయింది ఈ లిక్కర్ స్కామ్ అనే మొదటి నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చింది. సో మొదటగా ఈ సౌత్ గ్రూప్ మొత్తానికి లీడ్ చేసింది ఎమ్మెల్సీ కవితనేనంటూ కూడా ఈడీ దాంట్లో ప్రస్తావించింది. సో సౌత్ గ్రూప్ ను స్టార్ట్ చేసి దాన్ని లీడ్ చేసి ఆ సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల రూపాయలను ఇటు ఆప్ పార్టీకి చేర్చడంలో కవితనే కీలక పాత్ర వహించింది. సో దీనిలో ఈ 100 కోట్ల రూపాయల్లో 45 కోట్ల రూపాయలు గోవా ఎన్నికల్లో గోవాలో ఆపు ఎలక్షన్స్ కి సంబంధించిన ఖర్చులకు ఇటు హవాలా రూపంలో తరలించడంలో కవితనే కీలక పాత్రగా వహించిందంటూ కూడా దీనిలో క్లియర్ గా మెన్షన్ చేశారు. సో దీంతో పాటు ఇటు విజయ్ నాయర్, అతనికి ఆప్ గవర్నమెంట్ లో చాలా మంది పెద్దవాళ్లతోటి అతనికి రిలేషన్స్ ఉన్నాయి. సో అతనే ఈ లిక్కర్ స్కామ్ లో వచ్చిన డబ్బులన్నింటినీ కూడా ఇటు సౌత్ గ్రూప్ నుంచి వచ్చిన డబ్బును అటు ఆప్ పార్టీకి చేరవేయడానికి విజయ్ నాయర్ మధ్యవర్తిగా ఉన్నాడు. సో విజయ్ నాయర్ కి కవితకి చాలా వరకు మీటింగ్స్ జరిగాయి. వీళ్ళు ఈ డబ్బులన్నింటినీ కూడా చేరవేయడంలో కీలక పాత్ర వహించారని చెప్పారు. ఇక మరోవైపు అశోక్ కౌశిక్ కవితకు మాజీ పీఏగా ఢిల్లీ పీఏగా ఉండేవాడు. సో అతను కవిత దగ్గర నుంచి 2 బ్యాగులు తీసుకెళ్లి డైరెక్ట్ ఇటు ఆప్ కు సంబంధించిన నేతలకు కూడా ఇచ్చాడని కూడా దీనిలో క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇక ఇదే కాకుండా కవిత ఈ సౌత్ గ్రూప్ కు సంబంధించిన వాళ్ళందరికీ ఢిల్లీలోని L1 జోన్స్ అలాగే రిటైల్ లిక్కర్ జోన్స్ ఇప్పించడంలో కీలక పాత్ర వహించింది. దీంతో పాటు ఇటు నిబంధనలకు విరుద్ధంగా ఇటు పాలసీ ఎలా క్రియేట్ చేయాలనే అంశాలపైన కూడా కవిత కొంతమంది ఆప్ కు సంబంధించిన కేబినెట్ మినిస్టర్లకు కూడా డీటెయిల్స్ ఇచ్చిందంటూ కూడా ఈ వీళ్ళు ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. ఇక ఇదే కాకుండా ఇండో స్పిరిట్ గ్రూప్ లో కవిత పెట్టుబడులు పెట్టి ఇటు అరుణ్ పిల్లై పేరుతోటి పెట్టుబడులు పెట్టి కవితనే దాని ద్వారా పూర్తిగా డీల్ చేసింది. ఇటు అరుణ్ పిల్లై పేరు మీద కొన్ని ఇటు ఢిల్లీలో లిక్కర్ జోన్స్ కూడా కవిత పొందిందంటూ కూడా ఈ ఈడీ ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. ఇదే కాకుండా ఇటు మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ కు సంబంధించి కూడా అతనితో పాటు ఈ ఫైల్ షీట్ లో ఏం చేశారంటే అరవింద్ కేజ్రీవాల్ తో పాటు ఆప్ పార్టీని కూడా నిందితులుగా చేర్చారు. ఎందుకంటే డైరెక్ట్ గా సౌత్ గ్రూప్ నుంచి వచ్చిన 100 కోట్లు ఇటు ఆప్ పార్టీకే చేరాయి కాబట్టి ఆప్ పార్టీకి సంబంధించిన చాలా మంది లీడర్స్ దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి అటు ఆమ్ ఆద్మీ పార్టీని కూడా దీనిలో అక్యూజ్డ్ గా చేర్చారు. సో దీంతో అలాగే ఇటు గోవాకు సంబంధించిన వెళ్లిన హవాలా రూపంలో వెళ్లిన 45 కోట్లకు సంబంధించిన పూర్తి ప్రూఫ్స్ అలాగే వాట్సాప్ చాట్స్ ఇవన్నిటిని మేము అటు ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో కస్టడీలోకి తీసుకుని అరవింద్ కేజ్రీవాల్ ను విచారిస్తున్న టైంలో అతనికి చూపించినప్పుడు అతను మాకు ఏం తెలియదంటూ
కూడా అతను ఆన్సర్ ఇచ్చాడు. అలాగే ఈ 45 కోట్లు ఎలా హవాలా మార్గంలో వెళ్ళాయనే పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా మేము ఇటు అరవింద్ కేజ్రీవాల్ కి ఇచ్చినా కూడా తన నుంచి మాకు ఎట్లాంటి రెస్పాన్స్ రాలేదంటూ కూడా ఈడీ ఈ చార్జ్ షీట్ లో క్లియర్ గా పేర్కొంది. దీంతో పాటు అరవింద్ కేజ్రీవాల్ ని ఏ క్వశ్చన్ అడిగినా తన నుంచి సమాధానం రావట్లేదు. దీనిలో మొత్తం 100 కోట్లు ఆయనకే చేరాయి కాబట్టి, అంటే ఆప్ పార్టీకి చేరాయంటే దీనికి ప్రెసిడెంట్ గా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ కే చేరాయి కాబట్టి ఇక ఇది కేవలం ఈ 100 కోట్ల కిక్ బ్యాక్స్ అనేవి ఇప్పటి వరకు అందాయి. కానీ మొత్తం వీళ్ళు డీల్ చేసుకుంది 1100 క్రోర్స్ కు పైగా ఉంటుందంటూ కూడా ఈడీ తమ ఛార్జ్ షీట్ లో పేర్కొంది. సో ఇప్పటికే మొత్తం 7 ఛార్జ్ షీట్లు ఫైల్ చేయగా ఇది 8వ ఛార్జ్ షీట్. ఈ 8వ ఛార్జ్ షీట్ కూడా ఇటు రౌజ్ ఎవెన్యూ కోర్టు నిన్న ప్రకటించింది. దీన్ని కూడా పరిగణలోకి తీసుకుంటామని ప్రకటించడంతో కవిత మెడకు మరింత ఉచ్చు బిగిసినట్లే తెలుస్తోంది. ఎందుకంటే గతంలో ఇటు సిబిఐ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది, అలాగే ఈడీ కూడా తమ కేసులో ఛార్జ్ షీట్లు ఫైల్ చేస్తుంది. దానిలో ఇటు అరవింద్ కేజ్రీవాల్ తో పాటు సౌత్ గ్రూప్ ను లీడ్ చేసిన కవితనే ముఖ్యమంటూ కూడా తెలుపుకుంటూ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈ 8th ఛార్జ్ షీట్ లో కూడా, ఈ సప్లిమెంట్ ఛార్జ్ షీట్ లో కూడా కవిత పేరు రావడం, ఆమె పాత్ర కూడా కీలకంగా ఉందని చెప్పడంతో సో దీనిపైన నెక్స్ట్ ట్రయల్ కోర్టు రౌజ్ ఎవెన్యూలోని ట్రయల్ కోర్టు విచారణ చేపట్టనుంది. కాబట్టి ఈ అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని నెక్స్ట్ దీనిపైన విచారణ అయితే చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సూర్య.